దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 111 సక్సెస్ ని చేరుకుని ట్రైన్ 12వ నెంబర్ ప్లాట్ఫారం పై ఆగి ఉన్నది. యువర్ కైండ్లీ అటెన్షన్ ప్లీజ్. ద నెక్స్ట్ ట్రైన్ టు సక్సెస్ విల్ లీవ్ షార్ట్లీ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 12. రే ఆ సీట్ నాదిరా. లేదురా, నాకు వదిలేయరది. రే తప్పుకోనరా. అరే మాయా, ఈ కచ్చిప్ వేసింది నా కోసమేనా? నీకోసమా? నెక్స్ట్ స్టేషన్లో అమ్మాయిలు వస్తారు, వాళ్ళ కోసం ఆ ప్లేస్ ఇస్తా. వాళ్ళ మనసులో స్థానం సంపాదిస్తా. ప్లేస్ ఇస్తా, మనసు దూసేస్తా. ప్లేస్ ఇస్తా, మనసు చూసేస్తా. వావ్, ఇది కవితలా ఉంది కదా. ఇది అర్జెంటుగా కావ్యకి పంపించాలి. బాబోయ్, నీ ప్లేస్లో నువ్వే కూర్చోరా బాబు, నేను కిందే పడుకుంటాను. ఎవడదరా కచ్చెప్పేది? బ్రో నాదే బ్రో, ఎందుకు కోపడుతున్నావు? బ్రో ఎందుకు గొడవ? ఊరుకోండి. ట్రైన్ నీదేట్రా, నీ బాబు సొమ్ము అనుకున్నావా? రే, మన కాలేజీలో ఒకడిని కెలిగేసి ట్రైన్లో దాక్కుని పారిపోతున్నాడు. పదరా వేసేద్దాం. పిల్లిలా దాక్కోవడం కదరా, బయటికి రారా చూసుకుందాం. బ్రో నీకోసం అనుకుంటా బ్రో. రేయ్, ఎవడరా ఇది నన్ను పిలిచేది? బ్రో గొడవలు ఎందుకు, ఊరుకో. వాళ్ళతో మనకెందుకు? గొడవకి వెళ్ళకపోతే నీ ఇమేజ్నెస్ తగ్గిపోతుంది బ్రో. మీరు కోపపడి, ఆత్రపడి, గొడవపడి ట్రైన్ దిగారు కనుక సిగ్గుపరచబడి అవమానపరచబడ్డారు. ద బైబిల్ సేస్, కోపపడుడి గాని పాపము చేయకుడి. హ్యావ్ ఎ బ్యాడ్ డే. వావ్, సమోసా వాసన యమీ యమీ. నెక్స్ట్ స్టేషన్లో వస్తుంది. అది వాసన అని నీకెలా తెలుసు బ్రో? గాడిదకి తెలుసా కర్పూర వాసన? నీకు తెలుసా సమోసా వాసన? నీ సిలబస్లో లేదా? అది ఏ సిలబస్ బ్రో? 5th క్లాస్ సిలబస్ తెలీదా? అయ్యో, స్నిక్కర్స్ కావాలా? కావాలి. ఇవ్వనుగా. ఓకే బ్రో, నెక్స్ట్ స్టేషన్లో ఆర్డర్ వస్తుంది, నేను వెళ్తున్నా. బ్రో ఇలారా, నీకు ట్రైన్ ముఖ్యమా తిండి ముఖ్యమా? నువ్వే డిసైడ్ చేసుకో పో. అవును కదా, ట్రైనా తిండా? ట్రైనా తిండా? ఆకలేస్తుంది, నాకు తిండే ముఖ్యం. బాయ్. తిండికి కకృతి పడి ట్రైన్ దిగావు గనుక తినడానికి తిండి లేక పస్తుంటావు. బైబిల్ చెప్తుంది, తిండిబోతులు త్రాగుబోతులు పరలోక రాజ్యానికి చేరలేరు. హ్యావ్ ఎ బ్యాడ్ డే. సిగ్నల్ దొరకట్లేదు. ఓ బ్రో, చూసావా? పబ్జి పేర్లా ఉన్నాడు. ఆ షూ, హెల్మెట్, వామ్మో. అవును బ్రో. బ్రో పబ్జియా? పబ్జి అంటే ఏంటి? అంతకన్నా పెద్ద గేమ్ ఏమో. ఓ అవునా బ్రో? ఏంటి బ్రో గేమ్ ఏంటది? నేను ఆడుతుంది ఫ్రీ ఫైర్ కదా.
ఓ షెట్ ఛీ చిన్న పిల్లల ఫ్రీ ఫైర్ ఏంటి బ్రో? ఓ షెట్. మీరేంట్రా బాబు, అసలుకే సిగ్నల్స్ టవర్స్ దొరకలేక నేను ఏడుస్తుంటే నేను ట్రైన్ దిగి ఆడుకుంటానులే. సిగ్నల్ దొరకక ట్రైన్ దిగావు గనుక సింగిల్ గా మిగిలిపోయావు. బైబిల్ చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఆయాసకరం. హ్యావ్ ఎ బ్యాడ్ డే. ఇదేంటి ఏదో ఎలగ సచ్చిన వాసన వస్తుంది? నువ్వు స్నానం చేసావా లేదా? అదా ట్రైన్లో చూసుకుందామని అలాగే వచ్చేసా. వెళ్ళి స్నానం చేసిరా. ఇప్పుడంతా అంత కుదరలే కానీ నువ్వే ముక్కు మూసుకో. చిచ్చి. నాలుగింటికి అలారం పెట్టి 10ంటికి లెగుస్తాడు. 4ంటికి అలారం పెట్టి 10ంటికి లెగుస్తాడు. అయ్యయ్యో నీ టైము చూసి మళ్ళీ పడుకుంటాడు. అయ్యయ్యో నీ టైము చూసి మళ్ళీ పడుకుంటాడు. కోడి కోత ఎప్పుడు వినలేదురా, కోడి కోత ఎప్పుడు వినలేదురా. త్వరగా లేచి గుడ్ మార్నింగ్ చెప్పలేదురా, త్వరగా లేచి గుడ్ మార్నింగ్ చెప్పలేదురా. టికెట్ 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 ప్లీజ్, టికెట్ ప్లీజ్, టికెట్ ప్లీజ్. తమ్ముడు టికెట్ ఏదమ్మా? సార్ పొద్దున్నే అల్లారం పెట్టుకొని లెగిసి రెడీ అవి లైన్లో నుంచొని టికెట్ కొనుక్కున్నాను సార్. మరి టికెట్ ఏది? లెగిసాక తెలిసింది సార్ అది కలని. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం తప్పని నీకు తెలీదా? ఏం టికెట్ తీయడమా? అయితే నెక్స్ట్ స్టేషన్లో దిగి టికెట్ తీసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కు. నిద్రకు బానిసై బద్ధకానికి చేరువై నీ గమ్యాన్ని చేరుకోలేకపోయావు. బైబిల్ సెలవిస్తుంది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ట్రైన్ ఎక్కాను. ఇదిగో నా సీట్, ఇదిగో మా బ్రదర్, అదిగో మా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీట్ అవుదాం. ఓహో ఏ బ్రో, నిన్ను చూస్తే ఒక యాంగిల్లో హీరోలా ఉన్నావు, కానీ అది ఏ యాంగిల్లో తెలుస్తలేదు నాకు. ఏంటి బ్రో ఎలా అంటున్నావు? ఒరే ఎవర్రా అది? చూడ్డానికి మన రీల్ స్టార్లా లేడు. ఒరే రండిరా ఇల్లు ఫోటో దిగుదాం. అన్నా నేను ఈ పెద్ద ఫ్యాన్ అన్నా. హాయ్ అన్నా. చూసావా మన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో? బ్రో నువ్వు చేరాల్సిన గమ్యం ఇది కాదు కదా, నువ్వెందుకు దిగుతున్నావు? నేను దిగాల్సిన సమయం ఇది కాకపోయినా నాకు నా ఫ్యాన్సే ఎక్కువ బ్రో. ఒరే ఎవర్రా అది? ఒరే మన నమ్మకాలు రవిరా. రారా ఇల్లు ఫోటో దిగుదాం. అరే ఏంట్రా ఇది? గొప్పలకు వెళ్తే తిప్పలు తప్పవు. ద బైబిల్ సేస్, రేపటి దినము కొరకు నీవు అతిశయపడవద్దు. రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు కదా. ఓహో ఏ బ్రో, మెసేజ్ వచ్చింది బ్రో. ఎవరు బ్రో అమ్మాయి? ఓహో ఏ లా 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 లవ్వును లో లో లోనే ఓడుறேன். లా 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 లవ్వును లో లో లోనే ఓడుறேன். జానా జని
Janita, Febna, Febita, Marchla, Marita, April, Pita, Jana, Janita, Febna, Febita, Marchla, Marita, April, Pita. I'm a playboy. Yeah, I'm a playboy. I'm a playboy. Yes, I'm a playboy. Oh yeah. సాంగ్ వద్దు, పాడొద్దు బ్రో. ఏ బ్రో నా స్టేషన్ వచ్చింది, నా లవర్ వెయిటింగ్. మరి నేను వెళ్తాను, బాయ్. హే తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా నీ స్టేషన్ రాలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? ఓహో ఏ, నీకు మనసు చెప్పిన మాట వినడం అంటే ఏంటి తెలుసా? తెలీదు. మనసు ఏది చెప్తే అది వినాలి. నా మనసు చెప్తుంది నా లవర్ వెయిటింగ్ అని, నేను వెళ్ళాలి, నా సమయం ఆసన్నమైంది. బ్రో నీకు చాలా అమాయకుడు, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయడం నీకు తెలీదు. నాతో పాటు వచ్చి దిగిపో, వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం. తమ్ముడు ఇంకొకసారి ఆలోచించు. ఓహో ఏ, నా లవర్ ఇస్ వెయిటింగ్. ఓకే బాయ్. ఓహో ఏ, నా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఓ షేట్, నేను నా గమ్యాన్ని చేరుకోలేకపోయానే లవ్ వల్ల. లవ్వు లవ్వు అంటూ లబోదిబోని తిరుగుతున్నావు. ద బైబిల్ సేస్, యవనస్తుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపోమ్ము. హ్యావ్ ఎ బ్యాడ్ డే. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు దిగలేదా? నువ్వు దిగపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? ఒకవేళ చేరలేని గమ్యానికి చేరిపోతావేమో, లేకపోతే చచ్చిపోతావేమో. ఒకసారి ఆలోచించుకో. నన్ను వదలండి, నన్నేం చెయ్యకండి. తమ్ముడు ఏమైంది? సార్, నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. అటు దిగాలో లేదో తెలీదు, వెళ్ళాలో లేదో తెలీదు. చాలా భయంగా ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా? అవును సార్. నిజం చెప్పు, నువ్వు ఒంటరిగా ఉన్నావా? అంటే మీరున్నారు కానీ నా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు కదా. మీరు నా ఫ్రెండ్ కాదు కదా సార్. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వెళ్ళవలసిన స్టేషన్ నాకు తెలుసు. నువ్వు భయపడకుండా కూర్చో. తమ్ముడు, ఇదిగో నీ స్టేషన్ వచ్చింది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, ఒక నిమిషం ఆగు. చూసావా, ఇప్పుడు నువ్వు హీరోలా ఉన్నావు. ఊరుకోండి సార్, నేనే హీరో అండి. సార్, ఇంతకి మీ పేరేంటి? టీటీ అనే అనుకో. నిజం చెప్పాలంటే నేను ఈ స్థితికి వచ్చానంటే దానికి ఆ టీటీఏ కారణం. నేను కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్స్ ఎవరూ లేనప్పుడు
నాకు ఆ టీటీఏ కరెక్ట్ గైడ్లైన్స్ ఇచ్చాడు. మీ లైఫ్లో కూడా ఇలాంటి టీటీ ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. మీ లైఫ్లో కూడా ఇలాంటి టీటీ కావాలంటే ప్రార్థన చేయండి, దేవుని నమ్ముకోండి. నిజమైన దేవుడు మన క్రీస్తు ఒక్కడే. హ్యాపీ క్రిస్మస్. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయ్యా. గమనించారు కదండి, యేసుక్రీస్తు కనుక మన జీవితంలో ఉంటే కనుక ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరగలుగుతాం. గెట్సెమనే సక్సెస్ఫుల్ ఎక్స్ప్రెస్.